సార్ ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా పాఠ్య పుస్తకాలు కానీ నోట్స్ పుస్తకాలని సకాలంలో వచ్చేటివి. ఈ సంవత్సరం కూడా అదే రకంగానే పాఠ్య పుస్తకాలు వచ్చినాయి. కానీ నోటు పుస్తకాలు ఈ ఎలక్షన్ కారణంగా కొంచెం ఆలస్యమైంది. ఇదే సందర్భంలోనే మేము తెలిసినటువంటి ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం కానీ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ముఖ్యమంత్రుల ఫోటోలు కానీ వాళ్ళ ఫోటోలు వ్యక్తిగతంగా తీసుకునే వాళ్ళు. అయితే ఈ సంవత్సరము గత ముఖ్యమంత్రి యొక్క ఫోటోలు కాబట్టి వాటిని మళ్ళీ వేరే ఫోటోలు వేయడం వల్ల మనకు ప్రజాధనం వృధా అవుతుంది. కాబట్టి ప్రస్తుత సీఎం గారు అదే పుస్తకాలని అదే రకంగా పంపిణీ చేయమన్నారు. కాబట్టి అచిందగ్గ విషయము. కాబట్టి అందులో మనకు ప్రజాధనం వృధా కాకుండా ఈ సంవత్సరం వరకు అట్టనే వాటిని పంపిణీ చేయవలదిగా మేము కోరుచున్నాము. సకాలంలోన ఎన్నికల సందర్భంగా ఆలస్యమైంది కాబట్టి భవిష్యత్తులో ఏదైనా కానీ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ఇంకోటి కానీ ముఖ్యమంత్రుల ఫోటోలు కానీ అవి కాకుండా దేశ నాయకులు కానీ లేకపోతే ప్రభుత్వం యొక్క సింబల్ వేస్తే బాగుంటుందని మా కోరిక. ఏమైనా కానీ హెల్త్ కార్డు కానీ ఇంకోటి కానీ మాకు సంబంధించినటువంటి ఉద్యోగం సంబంధించినటువంటి కార్డ్స్ కానీ ప్రభుత్వ సింబల్ కానీ లేదా దేశ నాయకుల యొక్క ఫోటోలు వేస్తే బాగుంటుంది. ప్రతి సంవత్సరం ఎవరు వాళ్ళు చేస్తే అది ప్రజాధనం వృధా అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము చేస్తున్నాము. అదే సందర్భంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క సమస్యలని సౌహృదయంతో పరిష్కరిస్తారని చెప్పి మేము ఎంతో ఆశతో ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యలను కూడా ఏమి పరిష్కరించి మా యొక్క విన్నపాన్ని అతను సౌహృదయంతో స్వీకరిస్తారని మేము ఆశిస్తున్నాం సార్. పోయిన సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎలక్షన్ ఉండడం వల్ల పుస్తకాలేమో సకాలంలో వచ్చినాయి, కానీ ఎలక్షన్ ఉండడం వల్ల కోడ్ ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది అంతవరకే, కానీ ఇంకా వేరే రకమేం కాదు. పోయినసారి 471 మందికి సరఫరా చేయడం జరిగింది. బూట్లు అయితేనేమి, బట్టలు అయితేనేమి, పుస్తకాలు అయితేనేమి, నోట్బుక్స్ అయితేనేమి 471 మందికి అందజేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరము ఎలక్షన్ కోడ్ ఉండడం వల్లనే ఒకరోజు ఆలస్యమైంది. అన్నీ వచ్చినాయి కానీ వాళ్ళు మనకు అందజేయడంలో ఒకరోజు ఆలస్యంగా చేశారు. రేపటి నుంచి కూడా వాళ్ళు ఇవ్వదలుచుకున్నారు. కానీ ఈ సంవత్సరము హర్షించదగ్గది ఏమిటంటే పుస్తకాల మీద ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ముద్ర ఉండాలి. అదే ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ళు అవుతారు, వెళ్ళిపోతారు. ఇది మంచి పద్ధతి కాదు. పుస్తకాల మీద గవర్నమెంట్ సింబల్ ఉంటే చాలా బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు 5 సంవత్సరాల మీద వాళ్ళు బొమ్మలు వేసుకుంటూ పోతే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. మనకు కూడా ఏమనిపిస్తుందంటే ఏదో దేశ నాయకుల బొమ్మలు ఉంటే మనము హాయిగా ఉంటుంది, అంతేగాని ఈ రకంగా చేయడం పద్ధతి కాదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే అయితేనేమి ఈరోజు మాకు 8, 9, 10 తరగతులకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. వాటి మీద గవర్నమెంట్ సింబల్ ఉంది. కాబట్టి ఈరోజు మేము వాటిని పంపకం చేస్తున్నాము. కాబట్టి సమన్వయంగా మనవి చేయడం ఏంటంటే వీటితో పాటు మన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. మరొకసారి ముఖ్యమంత్రి గారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. ఈ సేకరించిన దానికి మా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. నా పేరు సి వెంకటేశ్వర రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పుస్తకాలు ఎవరు వచ్చినా కానీ సార్ అన్నట్ల మా సార్ వాళ్ళు అన్నట్ల గవర్నమెంట్ ముద్ర ఉండాలి. ఎవరి ముద్ర ఉండరాదు. లేకుంటే ఒక జంతువు సింబల్ కానీ, ఒక నాయకుని సింబల్ కానీ, ఒక చెట్టు సింబల్ కానీ, ఒక ప్రకృతికి సంబంధించిన విషయాలు దాంట్లో ముద్రిస్తే బాగుంటుంది. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు నా ప్రభుత్వం వచ్చిన నా బొమ్మ, ఇంకొక ప్రభుత్వం వచ్చిన ఇంకొక బొమ్మ, ఆ విధంగా పెట్టకోకుండా ఒక ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులను కానీ, ఒక సముద్రాలను కానీ, ఒక కొండలను కానీ, ఇంకొకటి ఏదైనా ఒక సంబంధించినటువంటి బొమ్మను ముద్రించి లేకుంటే గవర్నమెంట్ ముద్రించితే ఇటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి ఎవరు వచ్చినా కానీ ఆ విధంగా చేస్తే ప్రజాధనము కాకుండా వేస్ట్ కాకుండా అందరికీ సకాలంలో పుస్తకాలు వస్తే పిల్లలు కూడా బాగా చదువుకుంటారు, టీచర్లు కూడా తమ సిలబస్ను పూర్తి చేస్తారు. కాబట్టి ఇటువంటి విషయాలు రాకుండా పునరావృతం కాకుండా ఇంకా భవిష్యత్తులో ఇటువంటి రాకుండా పునరావృతం కాకుండా చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారికి మా ఉపాధ్యాయ సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఇవి కూడా తీర్చగలరని ఆశిస్తున్నాము.
నా పేరు హెచ్ఆర్ రాఘవరెడ్డి, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుని. సోగనూరు ఎంఐనర్ సోగనూరు రోడ్లో పనిచేస్తున్నాము. ప్రస్తుతం మన పాఠ్యాంశాలకు ఇది పాఠ్య పుస్తకాలకు సంబంధించి మనకు ఈరోజు పంపిణీ 8, 9, 10 తరగతులకి అందించడం జరుగుతుంది. దీనిపైన ఉన్నటువంటి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే పుస్తకాలపైన ఈ యొక్క ముఖ్యమంత్రుల యొక్క ముద్రణ మంచిది కాదు. దీని బదులుగా మన యొక్క రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం యొక్క గుర్తులు అయిన తర్వాత మనకు సింబల్స్ ఉన్నాయి. మన యొక్క జాతీయ పక్షి, జాతీయ జంతువు అయినాక ఉన్నటువంటి అలాంటి వాటిని మన పుస్తకాలపైన ముద్రిస్తే మంచిది. ఇది పిల్లలు కూడా జీవితం చరమాంకం వరకు వాళ్ళు గుర్తుంటాయి. మన యొక్క పక్షి ఏంటి, మన యొక్క జాతీయ పక్షి ఏంటి, రాష్ట్ర పక్షి ఏంటి, జాతీయ జంతువు ఏంటి, రాష్ట్ర జంతువు ఏంటి అనేది గుర్తుంటాయి. కాబట్టి మన యొక్క విద్యార్థులను జీవితాంతం గుర్తుండేటట్లు వాళ్ళు పైన ఈ యొక్క పుస్తకాల పైన ముద్రిస్తే బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.